వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేయాలని జనసేన టీడీపీ కూటమి అధికారం చేపట్టాలని కాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గ నాయకులు విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ తన కుటుంబ సభ్యులు జన సైనికులు వీర మహిళలతో కలిసి పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ప్రత్యేక పూజలు జరిపి 108 టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు. ముందుగా పవన్ రావాలి, పిఠాపురం మారాలి అనే నినాదంతోనూ 24 ఎమ్మెల్యే 3 ఎంపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించాలని డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు జన సైనికులు వీర మహిళలు కలిసి భారీ ర్యాలీగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి చేరుకున్నారు. అక్కడ దత్తాత్రేయ శ్రీపాద వల్లభస్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతులు వెలిగించారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ తన భార్య డాక్టర్ దీపిక, కుటుంబ సభ్యులు జన సైనికులు వీర మహిళలతో కలిసి 108 టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కంబాల దాసు, కొలికొండ శశి యాదవ్, మాదేపల్లి శ్రీను, గరగా సత్యానందరావు, బవిరిశెట్టి రాంబాబు, పల్లేటి బాపన్నదొర, దాసరి కిరణ్, ఇంటి వీరబాబు, జవ్వాది జోగేశ్వరరావు, దానం లాజర్ బాబు, దుడ్డు రాంబాబు, పిల్లా శివశంకర్, కుంపట్ల సత్యనారాయణ, జ్యోతుల శ్రీనివాస్, పిఎస్ఎన్ మూర్తి, టైల్స్ బాబీ, గంజి గోవిందు, పినక వెంకట్రావు, తోట ఏడుకొండలు, పిల్లా ముత్యాలరావు, వాకపల్లి సూర్యప్రకాష్, కేతినేడి గౌరీ నాగలక్ష్మి, రంగనాథం నూకరాజు, బండి సాయి తదితరులు పాల్గొన్నారు. మా జన సైనికులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, పిఠాపురం ప్రజలందరూ సహకారంతో అత్యధిక మెజారిటీ మునుపెన్నడూ ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత అత్యధిక మెజారిటీ 1,00,000కు పై ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా మా అధినేత పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవాలని, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కూడా పిఠాపురం నియోజకవర్గ జన సైనికుల సహకారాలతో అన్నవరం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. తొలి తిరుపతికి పాదయాత్ర చేయడం జరిగింది. అనేక దైవ కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు కూడా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ వైపు నుంచి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటాం, మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు ఈ శ్రీపాద శ్రీబాలోని ఆశీర్వాదంతో దాదాపుగా ఎన్నికల శంఖారావం మోగించినట్టు అవుతుంది. జన సైనికులు వీర మహిళల సహకారంతో ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో కూడా జనసేన చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలంగా చేకూర్చే విధంగా కార్యక్రమాలు ఉండబోతాయని, రానున్న ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీకి వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికోసం జన సైనికులు వీర మహిళలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం ఈరోజు ఇది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పోటీకి చేస్తుండగా ఎవరైనా సరే ఎదురు పోటీ పెట్టిన వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా మేము అందరూ కూడా కష్టపడతామని, బలంగా ఉన్న జనసేనని మరింత బలోపేతం చేసే విధంగా రానున్న రోజులు ఉండబోతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.